Hello students, good evening. Welcome back to the session. So this session is about understanding of Freundlich adsorption isotherm. So Freundlich adsorption isotherm ni ఎవరు ప్రపోజ్ చేశారు అంటే జర్మన్ సైంటిస్ట్ అయిన హెర్బర్ట్ ఫ్రీన్లిచ్ ఇయర్ 1909లో ఈ ఫ్రీన్లిచ్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ ఐసో అంటే సేమ్ అండి, థర్మ్ అంటే టెంపరేచర్, అంటే సేమ్ ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర ఒక గ్యాస్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాస్ అనుకున్నాం. ఓకే, హైడ్రోజన్ గ్యాస్, ఓకే చార్కోల్ అనుకున్నామండి ఇక్కడ. ఓకే, సో చార్కోల్, దిస్ ఈస్ charcoal. So here hydrogen gas ఏమవుతుందండి, adsorbate, charcoal is adsorbent. ఓకే, గుర్తుంచుకోండి ఇక్కడ గ్యాసెస్ ఫేజ్లో అడ్సార్బేట్ ఉంది, సాలిడ్ ఫేజ్లో చార్కోల్ ఉంది. ఓకే, సో ఎప్పుడైతే హైడ్రోజన్ గ్యాస్ని మనము చార్కోల్కి ఎక్స్పోజ్ చేస్తామో చార్కోల్ సర్ఫేస్ పైన హైడ్రోజన్ గ్యాసు ఫిజికల్గా అడ్సార్బ్ అవుతుంది. ఇది ఒక ఫిజికల్ అడ్సార్ప్షన్. సో దట్ ఈస్ ఫ్రీన్లిచ్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ మనకు ఫిజికల్ అడ్సార్ప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఎంత హైడ్రోజన్ గ్యాస్ చార్కోల్ పైన అడ్సార్బ్ అయింది, మనకు ఈ ఫిజికల్ అడ్సార్ప్షన్ని ఫ్రీన్లిచ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు సింపుల్గా అండి. ఓకేనా, రైట్. సో మనం ఇప్పుడు స్టేట్మెంట్ రాద్దాం అండ్ ఆఫ్టర్ దట్ మనము ఒక మ్యాథమెటికల్ డెరివేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా స్టూడెంట్స్, వాట్ ఈస్ ఫ్రీన్లిచ్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ అంటే ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సో ఫ్రీన్లిచ్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ అంటే ఇది ఒక రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దేని మధ్య, బిట్వీన్ అంటే దేని మధ్య అంటే బిట్వీన్ ద అమౌంట్ ఆఫ్ గ్యాస్ అడ్సార్బ్డ్, amount of gas adsorbed by a unit mass of solid adsorbent and pressure. ఓకేనా స్టూడెంట్స్, ఇక్కడ చూడండి ఒక గ్యాస్ ఎంత అబ్జార్బ్ అయింది, అమౌంట్ ఆఫ్ గ్యాస్ అడ్సార్బ్డ్ దేనివల్ల, దేని మీద అడ్సార్బ్ అయింది, బై ఏ యూనిట్ మాస్ ఆఫ్ సాలిడ్ అడ్సార్బెంట్. ఇక్కడ మనం సాలిడ్ అడ్సార్బెంట్ యొక్క మాస్ని కూడా రిప్రజెంట్ చేస్తామండి. ఓకేనా, అంటే ఒక యూనిట్ మాస్ ఆఫ్ సాలిడ్ అడ్సార్బెంట్ సర్ఫేస్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ చార్కోల్, ఇక్కడ దీని మాస్ మనము ఎం అనుకుందామండి, ఎం గ్రామ్స్. ఓకేనా స్టూడెంట్స్, దెన్ అమౌంట్ ఆఫ్ గ్యాస్, ఇక్కడ హైడ్రోజన్ మనం ఏమనుకుందామంటే ఎక్స్ గ్రామ్స్ అనుకుందాం. ఓకేనా, సో ఎక్స్ గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఎం గ్రామ్స్ ఆఫ్ సాలిడ్ అడ్సార్బెంట్ పైన అడ్సార్బ్ అయింది, సాలిడ్ సర్ఫేస్ పైన అడ్సార్బ్ అయింది. సో ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్షిప్ అంటే ఎక్స్ బై ఎం. అండ్ దీంతో పాటు ప్రెషర్కి, ఎందుకంటే గ్యాసెస్ పైన ప్రెషర్ ఎఫెక్టే ఎక్కువ ఉంటుందండి. సో ప్రెషర్కి quantity of gas adsorbed over the mass of a solid adsorbent is called as Freundlich adsorption isotherm. So ikkada we are going to keep the temperature constant. So temperature మనం కాన్స్టెంట్ గా ఉంచుతాం. సో మీకు ఇక్కడ క్లారిటీగా ఐడియా వచ్చింది. So it is the relationship between the amount of gas adsorbed by a unit mass of solid adsorbent and pressure at constant temperature or at a particular temperature is called Freundlich adsorption isotherm. ఓకేనా స్టూడెంట్స్, అడ్సార్ప్షన్ ఐసోథర్మ్. ఓకే, సో దీన్ని మనము మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఇలా రిప్రజెంట్ చేస్తామండి. మ్యాథమెటికల్లీ ఎలా రిప్రజెంట్ చేద్దామంటే చూడండి స్టూడెంట్స్, దీన్ని మనం ఇప్పుడు డెరైవ్ చేద్దాం. ఓకే, సో ద మ్యాథమెటికల్ డెరివేషన్ ఫర్ ఫ్రీన్లిచ్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ ఈస్ ఎక్స్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు కే పి పవర్
1 by n. So this is the mathematical derivation for Freundlich adsorption isotherm. So ఇక్కడ x ఏంటి? What is x here students? x is equal to ఇక్కడ మనం చెప్పుకున్నాం అమౌంట్ ఆఫ్ గ్యాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్, సో రైట్. సో x is equal to amount of gas adsorbed. Okay, then what is m here? M is equal to mass of the solid adsorbent. m అంటే mass of the solid adsorbent. ఇక్కడ adsorbent ఏముందండి? what is adsorbent here? we have taken charcoal. సో charcoal తీసుకున్నాం, దీని మాస్ m, అడ్జార్బ్ అయిన హైడ్రోజన్ గ్యాస్ మాస్ వచ్చి x. ఓకే, దెన్ k, n. ఈ kn ఏంటి? ఇక్కడ ఈ ఈక్వేషన్ ఉన్న kn ఏంటి? దీస్ టూ ఆర్ కాన్స్టెంట్స్ దట్ డిపెండ్ ఆన్ నేచర్ ఆఫ్ అడ్జార్బేట్ అంటే గ్యాస్ అండి. ఓకేనా, నేచర్ ఆఫ్ అడ్జార్బేట్ అంటే గ్యాస్ అండ్ అడ్జార్బెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చార్కోల్. సో kn కాన్స్టెంట్స్, ఈ kn ఈ టూ కాన్స్టెంట్స్ చార్కోల్ నేచర్ పైన డిపెండ్ అవుతాయి, హైడ్రోజన్ గ్యాస్ మీద కూడా, హైడ్రోజన్ గ్యాస్ నేచర్ మీద కూడా డిపెండ్ అవుతాయి. ఓకేనా స్టూడెంట్స్, దెన్ వాట్ ఈస్ P హియర్? సో మనకు తెలిసిందే P ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆన్ ద గ్యాస్, pressure, right? So here we have derived the mathematical derivation for Freundlich adsorption isotherm. అంటే ఓవరాల్ గా x by m is proportional to P, right? So unit mass of solid adsorbent పైన అటాచ్ అయ్యే లేదు అడ్జార్బ్ అయ్యే గ్యాస్ యొక్క మాస్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి? ఆ గ్యాస్ పైన మనం అప్లై చేసే ప్రెషర్ మీద డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే గ్యాస్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాస్ పైన, ఇక్కడ ఆ చార్కోల్ పైన అడ్జార్బ్ అయ్యే హైడ్రోజన్ గ్యాస్ క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ద ప్రెషర్ ఇంక్రీజెస్ ద ప్రెషర్ ఓవర్ ద గ్యాస్ increases the adsorption of that gas on the surface of the solid adsorbent. So the extent of adsorption, x by m is called as extent of adsorption. So ikkada extent of adsorption ante ikkada x by m ani ela raskochu ante extent of adsorption. So extent of absorption ante enta absorb avutundi, the quantity of absorption. Extent of absorption is directly proportional to pressure over the gas, right? So that is the derivation. Now let us draw a graph. So ikkada manamu oka graph ద్వారా ఈ మ్యాథమెటికల్ డెరివేషన్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం స్టూడెంట్స్. ఓకే, రైట్. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా గ్రాఫ్ గనక మనం అండర్స్టాండ్ చేసుకున్నామంటే మీకు డెరివేషన్ అండర్స్టాండ్ అయిందండి, ఐ హోప్, రైట్. సో మనం ఇప్పుడు గ్రాఫ్ గనక చూసాము అంటే ఇంకా క్లియర్గా మనకు ఫ్రూయిన్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మో ఇంకా ఎంత బాగా గ్యాస్ అడ్జార్ప్షన్ని సాలిడ్ సర్ఫేస్ పైన ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నది మనకు క్లియర్ కట్ వ్యూ అన్నది వస్తుందండి. ఓకేనా స్టూడెంట్స్, రైట్. సో లెట్ us అండర్స్టాండ్ ద గ్రాఫ్ ఫర్ ఫ్రూయిన్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్, రైట్. సో ఇక్కడ నేను గ్రాఫ్ అని రాస్తాను, గ్రాఫ్ ఫర్ ఫ్రూయిన్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్. సో గ్రాఫ్ డ్రా చేయడానికి we need to take the axis, right? సో 2 కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకోండి, 2D యాక్సిస్. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ y యాక్సిస్ స్టూడెంట్స్. సో y పైన నేను ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ x/m తీసుకున్నాను, ఓకేనా, రైట్. దెన్ x పైన నేను ప్రెషర్ తీసుకుంటాను, ఎందుకంటే ఆబ్వియస్గా ప్రెషరే తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, సో ఇది x యాక్సిస్, x పైన నేను ప్రెషర్ తీసుకున్నాను, ఓకే, రైట్. y పైన ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్, x పైన ప్రెషర్ తీసుకున్నాను, రైట్. సో ఇప్పుడు మనకు ఫ్రూయిన్లిచ్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే, బై ఇంక్రీజింగ్ ప్రెషర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ ఆల్సో ఇంక్రీజెస్ అప్ టు ఎ సర్టైన్ పాయింట్
and then reaches saturation. So this is the adsorption curve అండి, ఒక రేఖ కర్వ్, అడ్సార్ప్షన్ కర్వ్. సో దీని ఇక్కడ ఇలా వచ్చింది కదా గ్రాఫ్లో మనకు ఒక కర్వ్ అన్నది వచ్చింది, దీన్నే మనము ఫ్రూయిన్లిచ్ అడ్సార్ప్షన్ కర్వ్ అని అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ కర్వ్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? చాలా సింపుల్ అండి. చూడండి, మీరు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కరువు తీసుకుంది. అంటే మీరు ప్రెషర్ పెంచుతూనే ఉన్నారు, ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకు బాగా తెలుసు ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ ప్రెషర్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? అదే కదండి ఈక్వేషన్, x/m is equal to స్టూడెంట్స్. సో ప్రెషర్ kp పవర్ 1/n. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రెషర్. ఓకే, సో మీరు ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు, ఇలా ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కరువు తీసుకునిందండి. కరువు తీసుకొని ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ కాన్స్టెంట్ అయిపోయింది. అంటే మీరు ఎంత ప్రెషర్ ఇంక్రీజ్ చేసినా, ఎంత ప్రెషర్ మీరు పెంచినా, ఇలా మనకు ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది కదండి 0 నుండి ఇలా వచ్చే కొద్దికి. ఓకే, సో మీరు ఎంత ప్రెషర్ పెంచినా మీకు x/m దట్ ఈజ్ ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, కాన్స్టెంట్ అయిపోతుంది. దీన్ని మనం శాచురేషన్ అంటామంట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ సాలిడ్ సర్ఫేస్ పైన, సాలిడ్ అడ్సార్బెంట్ సర్ఫేస్ పైన గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ, అంటే మ్యాక్సిమం గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ కూడా అడ్సార్బ్ అయిపోయింటాయి. దీన్ని శాచురేషన్ అంటాం. ఇంకా అడ్సార్ప్షన్ అవడానికి అక్కడ అడ్సార్బెంట్ సర్ఫేస్ మీద ప్లేస్ అన్నది ఉండదు. సో దీన్ని మనం శాచురేషన్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? సో శాచురేషన్ మనము, సో అది శాచురేషన్ అంటాం. ఇక్కడ మనం ఈ గ్రాఫ్ను అండర్స్టాండ్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఓగా అంటే స్టార్టింగ్ పాయింట్ ఓగా అనుకుంటాను. ఓకే రైట్. సో ఇక్కడ ఒక కరువు తీసుకునింది ఇది. ఓకే, సో ఇక్కడ దీన్ని ఇక్కడ వరకు ప్రెషర్ పెరిగింది కదండి, ఏ అండ్ బి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనకు ఈ ఎన్ వాల్యూ ఏదైతే ఈ కాన్స్టెంట్ ఉందో, ఎన్ వాల్యూ ఎంత ఉంటుందంటే ఇన్ బిట్వీన్ 0 and 1. ఓకేనా? ఇన్ బిట్వీన్ 0 and 1. సో ఇప్పుడు మనం చూద్దాం ఎన్ అని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 0 చేద్దామండి. ఇఫ్ n is equal to 0 అప్పుడు ఏమవుతుందండి? రైట్, ఇప్పుడు మనం ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. x/m is equal to kp 1/n 0 కదా, 0 రైట్. సో x/m is equal to k, ఇక్కడ p to the power of 0 1 అవుతుంది. సో కాబట్టి x/m is equal to 1. సో దీన్ని మనం ఏమనుకుందామంటే దీన్ని మనము కేస్ నెంబర్ 1గా అనుకుందాం. సో ఫస్ట్ కేసులో మనము ఇలా అనుకుందాం, ఇఫ్ n is equal to 0 x/m will becomes కాన్స్టెంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే x/m is equal to కాన్స్టెంట్ అంటే దాని మీనింగ్ ఏం లేదండి, చాలా సింపుల్. సో ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ ప్రెషర్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఓకేనా స్టూడెంట్స్? అంటే మనకి ఇక్కడ ఈ x/m is equal to k అనేది ఇక్కడ వస్తుందండి. సో దిస్ ఈస్ ద పాయింట్ రైట్. సో n is equal to 0. సో మీరు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంత ప్రెషర్ పెంచినా కాన్స్టెన్సీ రీచ్ అయిపోయిందండి. చూడండి స్టూడెంట్స్, ఎంత ప్రెషర్ మీరు పెంచినా ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్లో ఇంక్రీజ్ లేదు, డిక్రీజ్ లేదు, కాన్స్టెంట్ అయిపోయింది. ఓకేనా? సో దీన్ని మనం యాక్చువల్గా శాచురేషన్ పాయింట్ అని కూడా అంటుంటామండి. ఓకే, ప్రెషర్ శాచురేషన్. ఓకేనా స్టూడెంట్స్? దెన్ ఇప్పుడు మనం కేస్ నెంబర్ 2కి వెళ్దాం. కేస్ నెంబర్ 2, ఇఫ్ n/n 1/n is equal to 1 అయింది అనుకోండి. ఇఫ్ n is equal to 1/n is equal to 1 అయింది అనుకోండి, అప్పుడు మనం ఈక్వేషన్ ఏమవుతుందండి, x/m is equal to k into p పవర్ 1. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. అది ఎక్కడండి? ఓఏ రీజియన్ అండి. ఇక్కడ 1/n. సో 1/n is equal to 1. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ వరకు ప్రెషర్ పెరిగింది, మళ్ళీ ఇక్కడ కర్వ్ తీసుకునిందండి. దిస్ ఈస్ ద కర్వ్ రైట్. సో మనకు ఓఏ పార్ట్ వరకు 1/n is equal to 1. దెన్ బి తరువాత, సో బి తరువాత 1/n is equal to 0. ఇన్ బిట్వీన్ ఈ కరువు దగ్గర మనకు 1/n వాల్యూ ఎంత ఉంటుందంటే ఇన్ బిట్వీన్ 0 to 1. ఓకేనా స్టూడెంట్స్? సో ఇలా మనకు
ఫ్రూయిన్లిక్ అడ్జార్ప్షన్ ఐసోథర్మ్ ద్వారా మనము ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ విత్ ప్రెషర్ మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, దెన్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ విల్ డిక్రీజెస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఇంకో గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ టేకింగ్ సేమ్ ఇలాగే తీసుకుంటున్నాను. సో దిస్ ఈస్ ఎక్స్టెంట్ ఆఫ్ అడ్జార్ప్షన్ x/m, ఓకే, ఆన్ y యాక్సిస్, and then on x axis I am going to take the pressure value, right. So this is pressure, right. So first మనము ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ అనుకుందామండి. సో 195 కెల్విన్స్ దగ్గర, so this is the graph that I am going to get. So here the temperature is 195 Kelvin. ఓకే, దెన్ ఇప్పుడు నేను టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ అబ్జార్ప్షన్ చార్కోల్ మీద జరుగుతుంది. సో నేను 195 టెంపరేచర్ దగ్గర రికార్డ్ చేసినప్పుడు నాకు అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ ఇలా వచ్చింది. ఈసారి నేను ఏం చేస్తున్నాను, టెంపరేచర్ని 240 కెల్విన్కి ఇంక్రీజ్ చేశాను అనుకోండి. ఓకే, సో మీకు అబ్జార్ప్షన్ ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ మీరు చూడొచ్చండి. ఇప్పుడు 240 కెల్విన్ టెంపరేచర్ దగ్గర ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ అయింది. మళ్ళీ నేను ఏం చేశాను, ఇంకా టెంపరేచర్ ఇంక్రీజ్ చేశాను. ఈసారి ఇంకా ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఇంకా డిక్రీజ్ అయింది. ఇది మనము 270 కెల్విన్స్ అనుకుందాం. ఓకేనా స్టూడెంట్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 195 కెల్విన్స్ దగ్గర వచ్చిన అబ్జార్ప్షన్ ఐసోథర్ము 240కి అంటే ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ డిక్రీజ్ అయింది. దెన్ సో దిస్ ఇస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ at 240. Then at 270 the extent of adsorption further decreased. That means the increase in temperature, if the temperature increases during the physical adsorption, the extent of adsorption ante ikkada x/m, the extent of adsorption will decreases. Okay, right. So that means physical adsorption is favorable only at lower temperatures. Okay na students. So that's about the Frewenius adsorption isotherm and its mathematical derivation as well as graph and the effect of temperature on the physical adsorption. So remember that Frewenius adsorption isotherm explains about the physical adsorption. It is the relationship between the extent of adsorption to the pressure. So the extent of adsorption is directly proportional to the pressure. So that is the Frewenius isotherm. So that's about this video students. Thank you for watching.